అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నం ఉప్మా తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. 2 ఉల్లిపాయలు తీసుకుందామండి, కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ 4 రెబ్బలు, 10 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు తీసుకుందాం. ఉల్లిపాయలు నిలువుగా చీరుకుందామండి. నిలువుగా అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా నిలువుగా చీరుకుందాం, అడ్డంగా అయితే బాగోదు. అన్నం ఉప్మా తయారు చేసుకునే విధానంలో ఇది ఒక భాగం. ఈ విధంగా చేసుకుందామండి. నిలువుగా ఇది కట్ అయినట్లేదు, విధంగా చేసుకుందామండి. చాలా బాగా వస్తుంది అన్నం ఉప్మా. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. నేను చేసే విధానం చూసి మిర్చి నిలువుగా చీరుకుందామండి. దీనికి అడ్డంగా కాకుండా ఈ విధంగా నిలువుగా చీరుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చీరుకోండి, చీరిక బద్దలాగా. దీనిలోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందామండి, మెత్తగా నూరుకుందాము. ఇది ఇప్పుడు వంట కాదండి, ఇది నా చిన్నప్పుడు వంట అండి. మా అమ్మగారు మాకు చేసి పెట్టేవాళ్ళు, చాలా బాగుండేదండి. ఆ రోజుల్లో తినేవాళ్ళం. ఈరోజు గుర్తొచ్చింది ఈ వీడియో చేద్దామని చెప్పి. శుభ్రంగా అసలు మనకి ఏం అక్కర్లేదు, ఇంట్లో బియ్యం ఉంటే చాలు. ఈ విధంగా మనం మెత్తగా నూరుకున్నామండి అల్లం వెల్లుల్లిపాయ. ఇది పక్కన పెట్టుకుందాము. మనం బాండీ ఎక్కించుకుందాం. ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనకి బాండీ ఈ విధంగా పెట్టుకుందామండి. కొద్దిగా వేడెక్కినాక నూనె, కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. 1/2 కిలో బియ్యంలో కొద్దిగా నూనె పోసుకుందాం. ముందుగా మనకి తాలింపు దినుసులు ఉంటాయి కదండి, తాలింపు దినుసులు ఈ విధంగా చిన్న స్పూన్ కదా 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. మనం కొద్దిగా ఈ జీలకర్ర వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగినాక మీకు చూపిస్తాను. ఈ విధంగా అలా నిదానంగా మీడియం మంట మీద పెట్టుకోవాలండి. హైలో వద్దు, మీడియం మంట మీద తాలింపులు ద్వారగా వేసుకుందాము. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి. ఈ గ్లాసుతో శుభ్రంగా కడుక్కుందాము. కడుక్కున్నాక ద్వారగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. మనకి ఉల్లిపాయలు నైస్గా కట్ చేసుకున్నాం, బాగా కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు 2 రబ్బలండి. శుభ్రంగా ఈ విధంగా వేసుకుందామండి. ఏమి లేదా నిదానంగా పచ్చివాసన పోయే వరకు తీసుకున్నామండి. చాలా బాగుంటుందండి అన్నం ఉప్మా. అన్నం ఉప్మా చాలా బాగుంటుంది. దీనికి పసుపు వేసుకుందామండి. మనకి అన్నం ఉప్మా కదా, వైట్గా తినలేము. ఈ విధంగా కొద్దిగా సరిపడే పప్పు 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకుంటే సరిపోద్ది. మనం ఇవి వేగుతున్నాయి కదండి ద్వారగా, ఇలా ఈ విధంగా చూడండి, కలర్ఫుల్గా ఉంది. వాసన కూడా గుమ్మగా ఆడిపోతుంది. ఏమీ లేకపోయినా వీటితోనే మనం శుభ్రంగా పిల్లలకి పొద్దున్న ఉదయాన్నే పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఏ వంటలు అక్కడ అన్నోపం ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఉంది కదండి, ఈ విధంగా కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. దీనికి సరిపడా సాల్ట్ వేయాలండి, వేస్తున్నాను 1 నిమిషం. ఇది వేసుకొని బాగా మగ్గుద్ది. 1/2 కిలో బియ్యం కదండి, సరిపడే సాల్ట్ సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ కూడా బాగా మగ్గుతుంది. అసలు చాలా బాగా వస్తుంది. చూడండి వీడియో, తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోమాకండి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోవాలండి. ద్వారగా వేపుకుంటే ఏదో కింద అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇలా నిదానంగా చేసుకుందామండి. తర్వాత మనం కడుక్కున్న 2 గ్లాసులు బియ్యం ఉన్నాయి కదండి, ఈ విధంగా వేసుకుందామండి.
ఖచ్చితంగా 2 గ్లాసులు కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం మనం. ఈ విధంగా వేసుకుందామండి. ఈ విధంగా మనం బియ్యం వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం కలయబడాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకొని మనం కావాల్సిన నీళ్ళు, మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము, అదే బియ్యం తీసుకున్నాము, 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి. 2 3 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాము సరిపడా. ఈ విధంగా కలబెట్టుకున్నామండి. మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. ఉప్పు సరిపోయిందండి. కై కట్టుకొని వస్తాను, ఒక నిమిషం. మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా దీని మీద మూత పెట్టుకుందామండి. ఒకే 5 నిమిషాలు ఈ విధంగా మరుగుతుందండి. ముందు హైలో పెట్టుకున్నాం, ఇప్పుడు మీడియం మంటలో పెట్టుకుందాం. ఈ విధంగా కొద్దిగా కలుపుకుందాం. ఈ విధంగా నిదానంగా అన్నం చెమడకుండా ఉంటుంది. ఇలా నీట్గా అంతా కలపెట్టుకొని ఈ విధంగా చూపిద్దామండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిందండి. ఒక్క నిమిషం కలుపుదాం. ఇంకా 5 నిమిషాలు అయిపోద్దండి. చాలా బాగా వస్తుంది, ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూద్దామండి ఉడికిందో లేదో. ఈ విధంగా చాలా బాగా కుక్ అయిందండి. చాలా బాగా వచ్చిందండి. పలుకుగా వచ్చిందండి. చూడండి ఈ విధంగా ఉందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా పెట్టుకొని టేస్ట్ చూద్దామండి ఏ విధంగా వచ్చిందో. కొద్దిగా తిని చూపిస్తాను ఎలా ఉందో. టేస్ట్ చూద్దామండి. అన్నం ఉప్మా ఏ విధంగా ఉందో. కొద్దిగా చిన్న ఉల్లిపాయలు సైడ్లో చేసుకున్నాం కదా, చాలా బాగుందండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఈ విధంగా చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.